హాయ్ అండి, వెల్కమ్ టు సన్రైజ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పొడిగా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత అందులో రవ్వను వేసుకొని మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కిలో ప్యాకెట్ తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో కొలిస్తే పావు తక్కువ 3 గ్లాసుల రవ్వ వచ్చిందండి నాకు. ఈ రవ్వని పొడిగా బాగా వేయించుకోవాలి. వేయించిన ఈ రవ్వని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిని స్టవ్ పై ఉంచి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వాటితో పాటు పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఉల్లిపాయలు అవి వేగిపోయాక 2 పెద్ద టమాటాలను తీసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కానీ ఉప్పును కానీ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది ఎలా తీసుకోవాలంటే, ఉప్మా అనేది పొడిగా రావాలి అంటే 1 గ్లాసు ఉప్మా రవ్వకు 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో 3/4 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేశాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. కానీ కొంచెం రవ్వే అని చెప్పి మొత్తం వేసానండి నేను ఒకేసారి. రవ్వని వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి. లేదు అంటే మీ దగ్గర విస్కర్ ఉన్నా సరే విస్కర్తో కలుపుకుంటే ఇంకా ఉండలు లేకుండా బాగా వస్తుందండి అసలు. మంటని సిమ్లో ఉంచి 3-4 మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడే ఉప్మా రెడీ. ఇందులో మీకు అవైలబుల్గా ఉంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి.